కదా నా కామెడీ షో. ఇప్పుడు రాబోతున్న టీం సైజ్ లో చిన్నగా ఉండొచ్చు గానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం పెద్దగా అయిపోతున్నారు. ఇట్స్ నన్ అదర్ దెన్ రింగు రియాజ్ అండ్ టీమ్ విత్ ఇంద్రారీ రిలీజ్. అసలు ఏంటి ఈ టీం ని ముందు నుంచి నడిపించే ధైర్యం ఎవరికి లేదా? ఈ సీట్ లో కూర్చోడానికి ధైర్యం ఎవరికి లేదా? మళ్ళా లేచి కూర్చో నువ్వు. లే కూర్చో. సార్ మీకోసం ట్రై చేస్తా సార్. ఏం కాలేదు. ఓకే నాయనమ్మా, ఇంక నుంచి ఈ సీమను నేను చూసుకుంటా. కొన్ని సంవత్సరాల తర్వాత అరే బంబం నీకు బంబమ్మే. బాబు బాగా అలవాట్లాగా ఉంది. నేను శంకర్ నారాయణ థాయిలాండ్ లో టాక్సీ తోలుకుంటా ఉన్నాను సార్. ఓహో థాయిలాండ్. వాల్మీకి ఏంది డల్ గా ఉన్నావు, నాకు అర్థం కావట్లేదు. నెల్లూరు నుంచి పదిపిచ్చేలు వస్తున్నారంట. నెల్లూరు నుంచా? మన నెల్లూరు నుంచి. మా నెల్లూరు నుంచి? మన నెల్లూరు నుంచి. ఎస్, మీది నెల్లూరు రే, మాది నెల్లూరు రే, మాది నెల్లూరు రే. హలో, అవునా? వస్తున్నా, ఆగు. ఏమైందన్నా? చూడు వాల్మీకి, మన అల్లుడిని పట్టుకుని ఎవడో కొడుతున్నాడంట. ఇప్పుడు మనం వెళ్ళి రక్షించాలా, పదా. ఆపండి. చూడు షౌకత్ అలీ ఖాన్ మా వాడు ఏం చేశాడు. వీడికి నువ్వు అన్నం పెట్టి పెంచావా, గడ్డి పెట్టి పెంచావా? వీడు నా కూతురికి ప్రేమ పేరుతో ఆడియో కాల్ చేస్తున్నాడు. నాకు తెలియకుండా చేస్తున్నా. మావ దాన్ని పంచుకోవచ్చు, చెప్పొచ్చు ఏం కదా, నేను చెక్ చేస్తా. లేవు అయినా వీడితో మాట్లాడినరా, కొట్టరా విన్నే. ఆగండ్రా. కంటెస్టెంట్ టీమ్ లో డైలాగులు మర్చిపోతే అది టీమ్ లీడర్ తప్పు. రాసిన పంచి పేలకపోతే అది రైటర్ తప్పు. వాడికి రైటర్ అయినా టీమ్ లీడర్ అయినా నేనే. నన్ను కొట్టండి. చూడు షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకొని వెళ్ళిపోతున్నా, లేదంటే తలలు తీసుకెళ్లేవాడు. అయినా వీడు ఆడియో కాల్ వరకు వెళ్ళాడంటే నీ కూతురు వీడియో కాల్ వరకు వెళ్ళి ఉంటుంది. ఆ విషయం నీకు ఎలా తెలుసు? ఎందుకంటే నాకు కూడా 2 సార్లు చేసింది కాబట్టి. పదరా. నా కూతుర్ని లేపుకొచ్చినోడు ఇల్లు ఇదేనా? ఇదే సార్. ఎరా వాడు ఏం చేస్తా ఉంటాడు? థాయిలాండ్ లో టాక్సీ డ్రైవర్ సార్. ఆఫ్టర్ ఆల్ క్రాష్ దేవుడికి నా కూతురు కావాలా? రే శంకర్ నారాయణ, నా బేటీ నెట్ పంపి ఓయ్. మేరా బేటీ నీకు అప్పుడే చెప్పిన ఏనా తిరగద్దు, ఈ పీస్ మొహం చుట్టేసుకొని ఇలాంటివే చేస్తావు. మేరా బయటకు వచ్చింది, కొట్టండి రాదు ఇప్పుడు. ఆయన పగవాడు కాదురా, నీలాంటి వాడికి అందన వాడు అద్దను కానివాడు. ఇన్ని రోజులు నా కూతురు బ్లాక్ చేసే బాస్కెట్ టీమ్ లో ఉందనుకున్నా, కానీ సాక్షాత్తు ఆ రింగు రియాజు ఆళ్ళ కింద ఉందిరా. నా కూతుర్ని మీరు ఎత్తుకొని వచ్చినారని నాకు తెలియదు సార్. ఒకవేళ ఆ బొల్లి మొహం దాన్ని మీరు చేసుకుంటారంటే మా బంధువుని పిలిచి పెళ్లి చేపిస్తా. నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా? ఒకవేళ ఆ ఉద్దేశం వస్తే ఫోన్ చేయండి సార్, మా జనాన్ని వేసుకొని వచ్చి పెళ్లి చేసేస్తా. హలో. ఓకే, ఏమైంది వాల్మీకి? అన్నా నువ్వు లేవని చెప్పి శివను వీరశంకర్ రెడ్డి రెచ్చిపోతాడన్నా. పోదాం, సీమకే కదా, పోదాం పా. అన్నా ఈ ఊరికి ఇంద్రశేఖర్ రెడ్డి వచ్చాడంట. ఆయన వస్తే నీకేంటికి మే? అన్నా నీకు తెలుసు కదా, ఐ లవ్ ఇంద్ర. యు లవ్ ఇంద్ర. ఓడే ముదురు బెనకాయ, నువ్వు లేత బెనకాయా? ఎక్కడ్రా వాడు? అవ్వాలని కోరుకున్నప్పుడు వచ్చిన మనిషి
రావాలని కోరుకున్నప్పుడు వచ్చిన మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి గాని ఆశ్చర్యపోతావేంటి? రాననుకున్నావా రాలేననుకున్నావా? అన్నా వీడితో ఏంటన్నా నిలబడి మాట్లాడుతున్నావు, కూర్చొని మాట్లాడన్నా. ఓకేరా. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేన రెడ్డి వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే ఇంకోటి తెచ్చి పెడతా, ఇంకోటి తెచ్చి పెడతా. అది కూడా పీకేస్తే ఇంకోటి చేస్తా, అది కూడా పీకేస్తే ఇంకోటి చేస్తా. నీ ఇంటిని అడవి చేస్తా. నువ్వు పీక్కుంటా ఉండాలా, నువ్వు పీక్కుంటా ఉండాలా. నేను లేని టైం చూసి సినిమాలో కామెడీ చేస్తున్నావంట, ఎవడు పడితే వాడు పంచులేస్తున్నాడంట. ఇవన్నీ మారాలి. ఇవన్నీ మారాలంటే కొన్ని కండిషన్లు ఉన్నాయి. చెప్పురా ఆ కండిషన్ ఏందో. ఎన్నే ఉండాలి నువ్వు పర్మనెంట్ గా? నువ్వు థాయిలాండ్ ఎక్కడెక్కడ తిరిగావో మమ్మల్ని కూడా మా అందరిని అక్కడ తిప్పాలి ఫ్రీగా. ఇంకొక విషయం, ఈ థాయిలాండ్ వీసా పర్మనెంట్ గా బ్యాన్ చేసుకోవాలి నువ్వు. నాదో కండిషన్. ఇదేందమ్మా? నా దగ్గర పోగొట్టుకోవడానికి ఏం లేవు, ఈ రెండు చేతులు తప్ప. ఆ రెండు చేతులు చాలు, నా మెల్ల తాళి కట్టి నీ పెళ్ళంగా చేసుకోవడానికి. నాకు అంతా ఓకే. వీరశంకర్ రెడ్డి సీమకే దేవుడైపోదాం అనుకుంటున్నావా? అవునరా, నీకెలా తెలుసురా? అన్నకు అన్నీ తెలుసురా, అందుకనే నేను చంపి స్కిట్కి ఎండింగ్ ఇద్దాం అనుకున్నాడు. ఏయ్! ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ ఏమైనా చేస్తే అందరు చూస్తారు, ఇక్కడ వద్దులే థాయిలాండ్ లో చేద్దాం పా. అమ్మడు అప్పచ్చి నువ్వంటే పిచ్చి వీడు ఇట్టా వచ్చి పెట్టింది పేచి. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రింగ్ రియాజ్ అండ్ టీమ్ ఎంటర్టైన్మెంట్ గా ఉండాలి. ఈ రోజు మీరు చేసిన స్కిట్ ఎక్స్ట్రాడినరీ. కోన దాటిందమ్మ కోటప్ప. మీ పర్ఫార్మెన్స్, అందరి పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. వెరీ వెరీ ఎంటర్టైనింగ్ రియాజ్, కంగ్రాచులేషన్స్. మనో గారు అదరగొట్టావు రియాజు. నీకు మంచి బలం ఈ కుర్రాడు. మన పృథ్వీ అండ్ రిషి మిగతా అందరూ కూడా చాలా బాగా తీసుకెళ్లారు. చాలా బాగుంది. ఇలాగే ఇదే ఊపులో వెళ్ళిపోండి. సూపర్.